ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రోత్సాహకాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగించుకోవాలి. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో వక్తలు పిలుపు. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి. పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైన్లకు రూరల్ ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన. పిఠాపురంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముఠా అరెస్ట్. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్. కాకినాడ నగరం క్లీన్ గా ఉండేందుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలి. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రోత్సాహకాలను విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ఉజ్వల భవితను అందుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏడీ వై శ్రీనివాసులు కోరారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో స్థానిక జేఎన్టీయూ అలుమిని సమావేశాల్లో జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కాకినాడ ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్, డిజబుల్ వెల్ఫేర్ ఏడీ ఏవై శ్రీనివాస్ హాజరై విభిన్న ప్రతిభావంతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుడు చిన్నచూపు చూసి పొరబడి ఏదో ఒక వైకల్యం కల్పించినప్పటికీ వరంలా మరో నిగూఢమైన ప్రతిభను విభిన్న ప్రతిభావంతులందరిలో నింపుతాడని, వాటితో రాణించి ఉన్నత స్థాయిని అందుకోవాలని కోరారు. భద్రుడైనప్పటికీ టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహం బెల్ నుండి అంధత్వాన్ని జయించి ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవలందిస్తున్న కట్ట సింహాచలం వరకు వైకల్యాలను అధిగమించి విజేతల జీవితాలను అందరూ స్ఫూర్తిగా స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉమా మనో వికాస కేంద్రం ఈడీ ఎస్పీ రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. For hearing impaired students, we are providing the hearing aids and touch phones to them. Apart from this, in higher to help students pursue higher education, we are providing them laptops. We are also providing help through online website. So if there is any issue, so we are digitally also trying to address it. Apart from this, in employment and reservation, we are providing 3% reservation for visually impaired, hearing impaired and physically disabled children. Apart from this, efforts have been taken to provide an overall barrier-free environment to the students, to the people who are differently able. So these are few of the things which are being done currently. But apart from this, the other issues which has been raised by the other dignitaries here over today, so those things also I'll take care and I'll have a conversation regarding them with Collector Sir, what can be done. And regarding today's program, I would like to say just one thing. Like I saw the performance of all the students who danced here.
So before knowing that could not hear the song, I could not tell that they are doing these steps without hearing it. So it was that amazing of a performance. So kudos to the team and kudos to the teachers who have trained them. It was amazing and that's all. వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది ఆ కాంపిటీషన్స్. ఇందులో నుంచి వాళ్ళకి సెలెక్ట్ చేసి 2028లో జరగబోయే లాస్ ఏంజలస్లో విభిన్న ప్రతిభావంతుల అంటే డిఫరెన్షియల్ ఏబుల్డ్ చిల్డ్రన్ కాంపిటీషన్స్కి వాళ్ళకి పంపించాలన్నది గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇందులో సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పంపించాలనే దానికోసం ఇక్కడ అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. సో ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే అందరి సహయోగం కూడా ఇక వీళ్ళందరికీ ఉండాలి, సపోర్ట్ చేయాలి అందరికీ. ఎందుకంటే వీళ్ళు డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ కాదు, ఎందుకంటే మనకంటే ఎక్కువ క్వాలిటీస్ కలిగిన పిల్లలు. ఎందుకంటే మనకు ఒక చిన్న డిసేబిలిటీ ఉంటే మనం దాని గురించి ఒక్కరోజు చిన్న దెబ్బ తగిలినా కూడా మనం తట్టుకోవాలి. అలాంటిది లైఫ్ లాంగ్ ఒక అంటే ఫార్మాలిటీతో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్ని సమస్యలు అధిగమించి ముందుకొచ్చి వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి లైఫ్లోని వాళ్ళ పేరెంట్స్ అది కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి కూడా ఎవరు కూడా అబ్యూస్ అన్నది చేయకూడదు. సో ఏంటంటే అట్లీస్ట్ వీ షుడ్ ఎంకరేజ్ దమ్. సో వాళ్ళ లైఫ్లో ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్ అవనివ్వండి, జాబ్స్ అవనివ్వండి, స్పోర్ట్స్ అవనివ్వండి, అన్నింటిలో కూడా పైకి రావాలని చెప్పి 32 ఏళ్ళుగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ డెఫ్ అండ్ మ్యూట్ పార్షియల్ ఎంఆర్స్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, రెండవది గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్. ఈ 2 స్కూల్స్లోనూ కూడా సుమారుగా 100 మంది విద్యార్థులు చదువుకుంటూ గత 3 దశాబ్దాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి విభిన్న ప్రతిభావంతుల సమస్యలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థల వారికి ఆ యొక్క సమస్యల్ని తెలియచేయడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, వాటిని సానుకూలంగా పరిష్కరించుకునేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో సుమారుగా 2.5 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేపడుతున్నప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 8 డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే ఎమ్మెల్యే నానాజీ నూతనంగా నిర్మించబోయే డ్రైనేజ్ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెంట నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. స్థానికంగా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పంత నానాజీ మీడియాతో మాట్లాడుతూ సుమారు 28 లక్షల రూపాయల వ్యయంతో 42, 47, 48, 49 డివిజన్లలో డ్రైనేజీ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని, మరో 25 లక్షలతో సీసీ రోడ్లకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. జీ కన్వెన్షన్ నుండి ఎన్ఎఫ్సీఎల్ వరకు నూతనంగా 2 కోట్లతో రోడ్డు నిర్మించడం జరుగుతుందని, దీని ద్వారా చాలా వరకు వాహనాల రద్దీ తగ్గించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెటివల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, 42వ డివిజన్ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు యలమంచిలి భాస్కర్, జనసేన నాయకులు సిరంగి శ్రీనివాస్, పొన్నగంటి మహేష్, కొండ వినాయక, కోణాల కృష్ణ, కొల్లబత్తుల అప్పారావు, మాగాపు మహేష్, శేఖర్, ఆనంద్ పాల్, మొగుళ్ల బాబురావు, రంబాల వెంకటేశ్వరరావు, లీలా, ఇంటి రాజేష్, పాలిక ఉషారాణి, మల్లిపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారి, మధు, హోలిశెట్టి రాజేష్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 5 రోడ్లు మన కాకినాడలో 7 వార్డులు కార్పొరేషన్లో 7 వార్డులు రూరల్లో ఉండడం జరిగింది. అందులో మన కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత మనకి 42 వార్డులో మనం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైను, అలాగే కల్వర్టు, దాని నుంచి 3,40,000. అలాగే 48వ వార్డులో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్ అండ్ ఓన్లీ సీసీ రోడ్, అది 9,10,000. అలాగే వార్డ్ నెంబర్ 48లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్సీసీ కల్వర్ట్స్ 48th and 47th రెండిట్లో చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ చేయడానికి 2 లక్షల రూపాయలు. అలాగే 49వ వార్డులో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్
వెంకటబాబు ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 4 లక్షల రూపాయలు. అలాగే 47 డివిజన్లో ప్రొవైడింగ్ సీసీ రోడ్ టు భాష్యం స్కూల్ యార్డ్లో 47th డివిజన్ లింక్ అయ్యే రోడ్ అది 9,50,000 టోటల్ కలిసి 28 lakhs ఇక్కడ. అట్లాగే మొత్తం 55 లక్షలు ఇవ్వడం జరిగింది. అది కాక 2 కోట్ల రూపాయల చిల్లరతోటి మన జీ కన్వెన్షన్ దగ్గర నుంచి ఎన్ఎఫ్సిఎల్ దగ్గర నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేటట్టు ఒక లింక్ రోడ్డు, అంటే ఒక కొత్త రోడ్డు ఒకటి నిర్మాణం చేపడతా ఉన్నాం. ఆ రోడ్డు నిర్మాణం వల్ల కాకినాడ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ అవ్వడానికి పెద్ద వెహికల్స్, ఈ కంపెనీస్ నుంచి ఉన్నటువంటి వెహికల్స్ ఏమైనా ఉంటే ఆ రోడ్లలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి సుమారు 75 లక్షలు దోచేసిన ఒక ముఠాను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి నగదు, బంగారం, ల్యాప్టాప్, ఏటీఎం, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రాన్స్ ఇండియా పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకు 15,000 రూపాయల నుంచి 35,000 రూపాయల జీతం ఇస్తామని పాంప్లెట్లు వేయించి నిరుద్యోగులను మోసం చేసి 75 లక్షల రూపాయలు దోచేసిన ఒక ముఠా గుట్టును పిఠాపురం పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠాలోని 8 నిందితులను అరెస్ట్ చేశారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పాతల్ దేవరాజ్ మనీష్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఆఫీసును వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులను వారి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న నగదు, వస్తువులను మీడియా ముందుంచారు. ఇటువంటి ఆకర్షణీయ ఉద్యోగ ప్రకటనలపై నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పిఠాపురం సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. షీ అప్లైడ్ ఫర్ ఒక జాబ్, అలాగే ఒక పాంప్లెట్ లో నంబర్ చూసి షీ అప్లైడ్ ఫర్ జాబ్. అదే జాబ్ లో అప్లై చేసిన తర్వాత కొంచెం మనీ షీ హ్యావ్ గివెన్ 24,000 అలాగే మనీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది మనీ ఇచ్చిన తర్వాత దే స్విచ్డ్ ఆఫ్ దేర్ మొబైల్ ఫోన్ అండ్ దే వెంట్ అవే. సో ఇది అయిన తర్వాత షీ గేవ్ అ కంప్లైంట్ టు పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకి ఒక చీటింగ్ కేసు వి హావ్ రిజిస్టర్డ్. అదే చీటింగ్ కేసులో చూసిన తర్వాత వి హావ్ ఐడెంటిఫైడ్ ఎక్కడ ఇది జాబ్ వేకెన్సీ, అలాగే పాంప్లెట్ ఎక్కడ ఉంది. అది పాంప్లెట్ అది బస్ స్టాండ్ వగైరా అన్ని కూడా దే హావ్ పేస్టెడ్ ఇట్. అదే పాంప్లెట్ లో నంబర్ కూడా ఉంది. అదే నంబర్ వెరిఫై చేసిన తర్వాత వి హావ్ ఐడెంటిఫైడ్ దట్ నంబర్. సో అదే నంబర్ రాజమండ్రిలో వచ్చింది. తర్వాత ఇంకా ఒకటి 2-3 persons ఐడెంటిఫైడ్. దే ఆల్సో గివెన్ సమ్ 13,000 రూపీస్. సో అందరికి కలిపి వీ హావ్ గివెన్ 1 కంప్లైంట్. అదే కంప్లైంట్ దాని బేసిస్ లో అప్రిహెండెడ్ ఇది రాజమండ్రిలో ఒక ఎంతమంది పీపుల్ 8 మెంబర్స్ వీ హావ్ ఐడెంటిఫైడ్ సో ఫార్. అదే మెంబర్స్ లో అక్కడ వెళ్ళిన తర్వాత వీ హావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇది చాలా పెద్ద ర్యాకెట్ ఇది. అదే ర్యాకెట్ లో అది మనీ ఇచ్చిన తర్వాత దే విల్ గివ్ యూ సమ్ అకౌంట్స్ లో మనీ ఇచ్చిన తర్వాత కొంచెం 900 రూపీస్ అలాగే పెట్టి దే విల్ ఒక పాన్జీ క్రీమ్ అలాగే దే విల్ పుట్. సో అదే పాన్జీ క్రీమ్ బేసిస్ లో సుమారుగా అది 75 lakh వరకు దే హావ్ చీటెడ్ సో ఫార్. సో ఇది చాలా పెద్ద అమౌంట్. ఇది కంపెనీ నేమ్ అయితే ట్రాన్స్ ఇండియా కోఆపరేట్ నెట్వర్క్. సో అదే టీమ్ ఉంది. టోటల్ 8 members ఐడెంటిఫైడ్. ది మేకాల మంజునాథ్, సిద్ధేష్ శ్రీధర్, సిద్ధేష్ సుదీప్, వందే యశ్వంత్ కుమార్, వందే జయరాముడు, దేశరి సౌజన్య, నాగప్ప కవ్య అండ్ రేపు మహాలక్ష్మి. సీజ్ ప్రాపర్టీలో ల్యాప్టాప్ ఉంది, తర్వాత ఏటీఎం కార్డ్స్, అకౌంట్స్ బుక్, మొబైల్ ఫోన్, ఒక వెహికల్ కూడా వచ్చింది. 53,000 వరకు క్యాష్ కూడా ఉంది. 20 grams ఆఫ్ గోల్డ్ కూడా ఉంది. సో ఇది చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు అండ్ కాంగ్రాచులేట్ దెమ్ అలాట్. అండ్ ఇది అవేర్నెస్ అలాగే కూడా యూ కెన్ స్ప్రెడ్ ఇట్ బికాస్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్ ఆర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇది రీసెంట్ టైమ్ లో. సో కొంచెం అవేర్నెస్ అలాగే కూడా ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ న్యూస్ ఇట్ విల్ బి బెటర్. సో ఇంకా క్వశ్చన్స్ యూ హ్యావ్? కాకినాడ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములుగా మారాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని 12వ సర్కిల్ పరిధిలో 43వ డివిజన్లో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. పర్యటనలో ఆయన చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రత, మురుగు నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. రోడ్డుపై చెత్త పారేయకుండా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించి పారిశుద్ధ్య కార్మికులకు ఈ విషయంలో అవగాహన కల్పించారు. త్రాగునీటి సరఫరా సాంద్రతను పరిశీలించిన కమిషనర్ 43వ డివిజన్లో నివాసీ రిటైర్డ్ ఉద్యోగి సెర్మెంట్కి వెళ్లి కుళాయి ద్వారా వస్తున్న నీటి నమూనాను తనిఖీ చేశారు. నీరు పూర్తిగా శుభ్రంగా అందటం లేదన్న స్థానికుల అభిప్రాయాలను స్వీకరించిన కమిషనర్ వెంటనే
వెంటనే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే మా ప్రధాన లక్ష్యం. త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప్రజలు కూడా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, ప్రజా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సతీబాబు, ఏఈ సుజయ్, 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సన్నీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 20 మీటర్స్లో ఉన్న డ్రైనేజ్ క్లీన్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం ఏదైతే కర్ర ఉందో అది కొంత ఓపెన్ డ్రైన్ ఉంటే ఇలా క్లీన్ చేసిపోతాం తప్పించి అట్లా కానీ క్లోజ్ చేసేస్తే కర్ర లోనికి వెళ్ళదు, ఆ దాంట్లో ఉండిపోతుంది, బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డ్రైన్ ఏదైనా మీరు కారు బయటకు పెట్టుకున్నప్పుడు మధ్యన చిన్న హోల్ ఉంచినట్లయితే ఆ కర్రతో పెట్టి మనం బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈ డ్రైన్స్లో కొంత చెట్ల వల్ల ఆకులు రాలిపోయి డ్రైన్లో పడుతుందని చెప్పారు. అవి కూడా లేకుండా ఇప్పటికప్పుడు మేము క్లీన్ చేయడానికి జరుగుతుంది. అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కలుపుతున్నాం. ఈరోజు యాక్చువల్గా ఈ పార్క్ వచ్చాము, రేపు గాంధీనగర్ పార్క్ వెళ్ళి అక్కడ కూడా పరిశీలిస్తున్నాము. పరిశీలించి ప్రజలకి తగిన అందుబాటులో చర్య తీసుకోవడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాప్స్ ఉన్నాయో అనాథరైజ్డ్ ట్యాప్స్ ఎక్కువైపోతున్నాయి. అనాథరైజ్డ్ ట్యాప్స్ని రెగ్యులర్గా చేసుకోవడానికి కలెక్టర్ గారు 10వ తేదీ వరకు టైం ఇచ్చారు. ఈ 10వ తేదీలాగా మరి అనాథరైజ్డ్ ట్యాప్స్ని ఎందుకు రెగ్యులర్ చేసుకోవచ్చున్నాము. 10వ తేదీగా ఎవరైనా రెగ్యులర్ చేసుకున్నట్లయితే మరి 15వ తేదీ నుంచి అట్లాంటి వరకు ట్యాప్ వాటర్ కూడా ఆపేస్తామని కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ జరిగింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో అనాథరైజ్డ్ ట్యాప్ వల్ల వాళ్ళంతా కూడా ట్యాప్ పరిస్థితి రెగ్యులర్ చేసుకోవడానికి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో కాకినాడ నగర హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నారాయణ మురళి పేర్కొన్నారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద గల వ్యాసభవన్లో రాష్ట్రీయ స్వయం సేవా సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మురళి, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ సంచాలక్ విజయప్రకాష్, నగర సంఘ సంచాలక్ ఆదిత్య శర్మ, సమాలోచన స్టేట్ కో కన్వీనర్ వివి సుబ్బారావు, నగర కార్యవాహ బాలాజీ, ఆర్ఎస్ఎస్ జోన్ పిఆర్ఓ అప్పాజీలు పాల్గొని హిందూ సమ్మేళన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కాకినాడలో కూడా వాళ్ళు చూస్తుంటే ఏదో నాయుడు గారి పొలావ్ అని చెప్పి ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే లోకల్ బ్రాండ్స్ కాబట్టి ఇది స్వదేశీ స్వభోజనాన్ని గుర్తు. కాబట్టి విదేశీ భోజనాలు, విదేశీ అలవాట్ల వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినటువంటి నాగేశ్వర రెడ్డి గారు ప్రముఖంగా చెప్తున్నారు ఇవాళ. కాబట్టి మన ఏరియాలో పండిన పంట మనం తింటే మనకు కూడా ఆరోగ్యం. కాబట్టి స్వదేశీ స్వభోజనం ఈ రకంగా ఈ స్వదేశీ అలవాట్లని ప్రమోట్ చేయడం ఈ పంచపరివర్తనల భాగం. ఇటువంటి విషయాలన్నీ కూడా మేము సమాజంలో ముందుకెళ్ళడానికి ఈ సంవత్సరం మొత్తం పనిచేస్తాము. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు అవుతాయి, తర్వాత యువ సమ్మేళనాలు, కాలేజ్ స్టూడెంట్స్ అవుతాయి, తర్వాత మేధావి సమ్మేళనాలు అవుతాయి. ఇలా సమాజం మొత్తాన్ని కలిపి వాడలా కూడా మనం అందరం కలిసి దేశాభివృద్ధిలో ముందుకెళ్తూ 2047కి ఇండియా డెవలప్డ్ కంట్రీ కావాలంటే అది ఒక కళ కాదు, ఓ నినాదం కాదు, అది ఓ ఆచరణ అని చెప్పి మనం ప్రూవ్ చేసి 2047 నిలబెట్టాలి. అంటే మేము ప్రగాఢంగా విశ్వసించే సమాజంలో ఇటువంటి మంచి లక్షణాలు ఉంటే ఆ సమాజానికి గుర్తింపు వస్తుంది. నేను విదేశాల నుంచి మన వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? అక్కడ మంచి సివిక్ సెన్స్ ఉందండి, అక్కడ డిసిప్లిన్గా ఉంటారండి, మనం ఎందుకు ఉండలేము? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుంటాం. అంతే, ఇవన్నీ మా సమాజంలో ఉన్నవే. ఒక్కసారి రీడెడికేట్ అవుతాం సమాజానికి. ఇందులో మా వంతు పాత్ర నిర్వహించడానికి ముందుకు వచ్చాము. దీనికి నగరంలో ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం అండి ఇది, మీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఈ సహకరిస్తున్న పెద్దలకి, ఈ కమిటీ సభ్యులు అందరికీ ఎంతో నగరంలో ఎంతో మంచి లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులందరూ కూడా ఈ కమిటీలో అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, సెక్రటరీస్గా, ట్రెజరీగా ఉండడానికి మాత్రం. సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణ అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు,
దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా సూచనలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచపరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు. మొన్ననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి ఒక స్టాంప్ ఒకటిను 100 రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయని, పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వరుస అమానుష సంఘటనలపై ఆమె మీడియాకు తెలియజేస్తూ వేదన చెందారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, ఉలవల భూషణం, ముమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటిలో కన్నా ప్రసిద్ధి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. అంతేకాదు, వైద్య శాఖ మంత్రి గారు తక్షణం పిహెచ్సిలన్నింటినీ కూడా పరిశీలించాలి. తక్షణం విజిట్ చేయాలి పిఠాపురం హాస్పిటల్ని, చేబ్రోల్ హాస్పిటల్ కూడా. ఈ ప్రజల ప్రాణాలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయా? కంటి దురుపు చర్య కింద ఆ సంబంధిత వ్యక్తుల్ని మీరు సస్పెండ్ చేస్తా, ఇవాళ కాకపోతే నెల కాకపోతే 15 రోజులు కాకపోతే 2 నెలలు కాకపోతే సస్పెన్షన్ రివోక్ అవుతుంది. ప్రాణం తిరిగి వస్తుందా? చనిపోయిన ఆ తల్లి ఆ బిడ్డ ప్రాణాపాయసిస్ లో ఉంది. ఆ బిడ్డకి తల్లిని ఇవ్వగలరా? ఆ కుటుంబానికి నిన్న చేబ్రోల్లో చనిపోయిన వ్యక్తికి మీరు ప్రాణం ఇవ్వగలరా? ఏదో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఎవరో ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి సంబంధించిన సస్పెండ్ చేసేయండి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే కాదు. ఏది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ? ఎవరి మీద ఎవరికి కంట్రోల్ ఉంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ విధంగా చర్యలు జరుగుతున్నాయి? వీటినన్నింటినీ ఎందుకు పట్టించుకోరు? ఇది సమాజానికి మంచిది కాదు, నియోజకవర్గానికి మంచిది కాదు, రాజకీయంగా మంచిది కాదు. ఇందులో చదువుకునే మేము ఎవరైతే సమాజంలో ఉన్నారో అందరూ సోదరభావంతో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి మనకి. ఎక్కడ ఎప్పుడు అలాంటివి లేవు మనకి. ఎక్కడెక్కడో చెదురుమల సంఘటనలు వచ్చినా దాన్ని సమర్థించి సర్ది పెట్టే విధానమే మన దగ్గర ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా చూసే విధానం లేదు. అలాంటిది ఎన్ని సంఘటనలు ఇప్పటికి. మెట్ట మధ్యాహ్నం 1 గంటకి మానభంగం జరుగుతుందా మైనర్ బాలిక మీద? మల్లంలో కుల బహిష్కరణ అంటారా? పిఠాపురం టౌన్ లో కాకినాడకి కోటబేడ దూరంలో ఉన్న పిహెచ్సి, రేపు 100 పడకలు కాబోతున్న ఈ సిహెచ్సి, ఇందులో ఒక తల్లికి బాలింతరాలు ప్రాణాలు కోల్పోతుందా? హైవేలో ఉన్న చేబ్రోల్లో హైయెస్ట్ జనాభాకి సంబంధించిన పిహెచ్సిలో డాక్టర్ లేక తాళాలు వేస్తుంటే ఒక వ్యక్తి ప్రాణాలు, హాస్పిటల్ ఫోటోలు చూడండి, హాస్పిటల్ గుమ్మలో చనిపోయాడు అతను. ఫోన్ చేస్తే అంబులెన్స్ 1:30కి రాదా? ఎందుకు రాలేదు 1:30 వరకు అంబులెన్స్ రాకపోవడానికి కారణం ఏంటి? మీరు డబ్బులు సరిగా ఇవ్వట్లేదా? జీతాలు సరిగా ఇవ్వట్లేదా? అంబులెన్స్ మెయింటెనెన్స్కి ఇవ్వట్లేదా? ఇవేమి పర్యవేక్షణ చేయరా? ఇవేమి పట్టించుకోరా? పరిస్థితుల్లోనూ డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించి వెంటనే ఆల్ పిహెచ్సిస్ పిఠాపురంలో ఉన్న అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మీద రివ్యూ చేయాలి. హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ప్రత్యేకంగా చేయాలి. అలా అయితేనే మీరు ప్రజల ప్రాణాల పట్ల విలువ ఉన్నట్టు. నిర్దాక్షిణ్యంగా ఏ కారణం లేకుండా చనిపోయాడు అతను. ఎంత ఆశతో ఎంత నమ్మకంతో హాస్పిటల్కి వచ్చాడు అతను. వచ్చే హాస్పిటల్ గుమ్మలోనే పడి చనిపోయాడు. నిజంగా అంబులెన్స్ ఒకవేళ డాక్టర్ లేకపోయినా అంబులెన్స్ వచ్చి ఉంటే అతని ప్రాణాలు కాపాడబడేవే. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలను రూపొందిస్తున్నదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పేర్కొన్నారు.
వలసపాకల భవిత పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పంత నానాజీ మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే విభిన్న ప్రతిభావంతులకు నెలనెలా చెల్లించే పెన్షన్ను 4,000 రూపాయల నుండి 6,000కు పెంచడం జరిగిందన్నారు. భవిత పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం తమ పంతం ఫౌండేషన్ తదేకం ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. సహృదయంతో స్వచ్ఛంద సంస్థలు కూడా విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు త్వరలోనే మరిన్ని కొత్త పెన్షన్లు మంజూరు చేయనుందని నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన పోటీలో విజేతలకు ఎమ్మెల్యే నానాజీ మెడల్స్ అందించారు. లయన్స్ క్లబ్ కాకినాడ జెమ్స్ బాలబాలికలకు లంచ్ బాక్సులను ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వాసుదేవరావు, ఎండీఓ పసుపులేటి సతీష్, ఎంఈఓలు శ్రీనివాస్ కుమార్, తుమ్మల రంగారావు, లయన్స్ క్లబ్ జెమ్స్ వ్యవస్థాపకులు లింగమల కృష్ణమూర్తి, పాఠశాల ఫిజియోథెరపీ వైద్యురాలు మారుతి, ఉపాధ్యాయులు వైవి లక్ష్మి, వీరగణేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. చెయ్యాలి అని ఒకరోజు ఫాదర్ అంటారు, ఒకరోజు మదర్ అంటారు. ఇవన్నీ ఎందుకు పెడతారంటే తండ్రి విలువ ఒకసారి తెలియడానికి, తల్లి విలువ తెలియడానికి, అలాగే పిల్లల విలువ తెలియడానికి. ఇక్కడ మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు. మన ఇంట్లో చంటి పిల్లలు వచ్చే సంవత్సరం వచ్చేది అమ్మ ఆకలని లేకపోతే నోటితో మాట్లాడేదాకా ఆ అమ్మాయి ఏం కావాలో మనకు తెలియదు. ఏడుస్తూ ఉంటే నెమ్మదిగా తెలుసుకోగలుగుతాం అంతే. ఎందువల్ల ఏడుస్తుంది, ఏదైనా నొప్పి వచ్చి ఏడుస్తుందా, లేకపోతే ఏమైనా ఆకలిసి ఏడుస్తుందా, ఏమైనా చేమగుట్టి ఏడుస్తుందా ఏంటి అన్నది తెలియదు. అటువంటిది 15 సంవత్సరాలు కూడా వచ్చినా సరే ఇంకా వాళ్ళలో చాలామందికి స్పర్శ లేక, ఇబ్బందితో వాళ్ళ నోటితో చెప్పుకోలేని పరిస్థితుల్లో వారిని భరిస్తున్నటువంటి వాళ్ళని కూడా తోడ్పెట్టుకుని నా పిల్లలు వాళ్ళు ఎలా ఉంటే ఏంటి వాళ్ళని చూసుకోవాలని ఎంత బాధ్యతగా చూసుకున్నటువంటి పేరెంట్స్ అందరికీ ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు గొప్ప తల్లిదండ్రులు మీరు అందరూ కూడా. ఇటువంటి గొప్ప తల్లిదండ్రులందరికీ మీటింగ్ కాబట్టి వేళ నేను కొన్ని మీటింగ్లు మానుకుని కావాల్సిన సదుపాయాలు మా లైనిజం ద్వారా చేయటం అనేది మాకు ఆనందకరమైన విషయం, మా బాధ్యత కూడాను. మేము ఈ లైనిజంలో చేరినప్పుడు ఒక బాధ్యతగా తీసుకుంటాం. ప్రజల యొక్క శ్రేయస్సే మనకి ముఖ్యం. వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్ అని ఒక కార్యక్రమం పెట్టుకుంటాం. అందువల్ల మేము చేసింది వాస్తవంగా మనోవికాస కేంద్రం ఉంది మనకి రావణయ్యపేటలో. దాంట్లో చాలా ప్రోగ్రాంలు చేసాం. భవితా కేంద్రం అక్కడ ఫ్రేజర్పేటలో చేసాం. అదేవిధంగా గర్ల్స్ స్కూల్ సాలిపేటలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇలాంటి కార్యక్రమాలు మీ దగ్గర కూడా ఎక్స్టెండ్ చేస్తామని మీకు తెలియజేస్తూ మీకు ఎంతో సహకారంగా ఉంటామని, మా లయన్స్ ఇంటర్నేషనల్ మీకు ఎంతో ఉపయోగకరం ఉంటుందని, మన నానాజీ గారి యొక్క సమక్షంలో మా మిత్రులు నాకు ఈ రోజున మాట్లాడటానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్తూ, నానాజీ గారికి కూడా ఒక విన్నపం, వారికి ఏదైనా పెద్ద మొత్తాల్లో కాకుండా ఏదైనా కార్యక్రమాలు ఉండేట్లయితే చెప్పేట్లయితే వారికి మేము సహకారం అందజేస్తామని పూర్తిగా తెలియచేసుకుంటూ మీ దగ్గర నుంచి విరమిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కంప్యూటర్ విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు కంప్యూటర్ను బహుకరించారు. బుధవారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో HMPRP కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పాల్గొనగా ప్రత్యేక అతిథిగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఫౌండేషన్ సభ్యులు ముమ్మడి వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. ముఖ్య అతిథులుగా మేకా లక్ష్మణమూర్తి కంప్యూటర్ను
హెచ్ఎంకు అందించారు. అలాగే విద్యార్థులకు నోటు పుస్తకాలు, బాధ్యతలు అందించారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు నిబద్ధతతో చదువుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని గుర్తు చేశారు. ఈ విధమైన సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడా పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా సహకరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు ఆర్ఎంసీ గ్రౌండ్లో హాకీ నేర్చుకోవాలని సూచించారు. క్రీడాకారుల అభ్యున్నతి కోసం తన ప్రోత్సాహం ఉంటుందన్నారు. పాఠశాల ప్రాంగణంలో క్రీడా వస్తువులు భద్రపరుచుకునేందుకు ఓ గదిని ఫౌండేషన్ తరపున నిర్మిస్తామన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మేకా లక్ష్మణమూర్తికి తలాటం హరీష్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పిఆర్పి కుమార్, మాజీ విద్యా కమిటీ కో-ఆప్టెడ్ సభ్యులు ఎల్ఎస్ వీరభద్రరాజు, ఉపాధ్యాయులు ఎంఎన్ వీరభద్రరావు, డి సత్యానందం, జి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. రాజుగారు చెప్తే మాత్రం వాలీబాల్ స్పోర్ట్స్ కానీ ఖోఖో స్పోర్ట్స్ కానీ చేస్తున్నాం. ఈ ఒక్క ఉన్న దృష్టి ఇది ఒకే ఉంటుంది. లేకపోతే టెన్నికట్ కానీ మీకు లేడీస్ ఉంటుందో టెన్నికట్ వాడుకోవచ్చు. టెన్నికట్ కూడా మీరు ఫిజికల్ కాదు, ఈ రెండు చేస్తాను. మీ స్కూల్లో మీరు హెల్తీగా ఉండి బాగా చదువుకొని మీకు ఎప్పుడు మా ప్రాణ ఫౌండేషన్ మీకు ఎప్పుడు స్పోర్ట్స్ పరంగా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను ఉంటాం. అందరికీ వీరభద్రరాజు గారు చేయాల్సింది లేకపోతే మరి ఎవరిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో మాకు తెలియదు. మొత్తానికి రాజుగారి దగ్గరుండి సానా సతీష్ ఫౌండేషన్ దగ్గర తీసుకెళ్ళి మరి వారి ముందుండి మన కొరకు మాట్లాడడం అది జరిగింది. మనం కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుని మరి ఏంటంటే మీ పాఠశాల ఎంత ఏంటి అనేసి అన్ని వివరాలు అడిగినప్పుడు ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా పాఠశాలలో 450 మంది చదువుతున్నంత 2023లో జరిగిన 10th క్లాస్ రిజల్ట్స్లో మన పాఠశాల తరఫున 579 మార్కులు 600కి కూడా సాధించారు. అంటే 21 మార్కులు 600కి తక్కువ. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తారు. కూటమి ప్రభుత్వంలో భాగంగానే ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్లో అనేక సమస్యలు వస్తుంటే మీ విద్యకు సంబంధించి బిడ్డలకు సంబంధించి కూడా అనేక విషయాలుగా పరిష్కరిస్తున్నారు రాజ్యసభ సభ్యులు. మీ అందరినీ కూడా ఒకటే మా రాజ్యసభ సభ్యులు గారిని మీ స్కూల్ ద్వారా కోరుతున్నాం. ఇక్కడ వచ్చాక చూస్తే చాలా మంచి వాతావరణం కనపడుతుంది. పిల్లలందరూ కూడా వచ్చినప్పటికి ఎన్సీసీ చేస్తూ ఉన్నారు. మా చిన్నప్పుడు గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్లు చిన్నదిగా ఉండడం వలన సార్ దృష్టికి మేము తీసుకువెళ్తాము. ఇక్కడ వాతావరణం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. మీ అందరూ కూడా చాలా ఆనందంగా మాతో మీకు సమయాన్ని మాకు సెలవు చేసినందుకు మరొకసారి ప్రధానోపాధ్యాయుల వారికి ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా విద్యాలయాల సందర్శన కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తప్పకుండా ఒకసారి రాజ్యసభ సభ్యుల్ని ఈ స్కూల్ వాతావరణం బాగా నచ్చిందని చెప్పి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారిని ఇక్కడ మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం నుంచి మోంతా తుఫాన్ సాయం ఇప్పటికీ అందక పంటకు గిట్టుబాటు ధర లేక పిఠాపురంలో రైతులందరూ కన్నీరు మున్నీరవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురం మండలంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కమిటీలు పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడే వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న పిఠాపురంలో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, కె గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నేను కౌలు రైతునండి, 5 ఎకరాలు చేస్తున్నానండి. నాకు ఎన్ని రూపాయలు పోతే మీరే చూడాలండి. అది గవర్నమెంట్ ఎటువంటి సాయం లేదండి. ఇంకా పవన్ కళ్యాణ్ కానీ ఎవరో రాలేదండి. అది పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కూడా కాపాడలేదండి. మాకు ఏ రూపాయి రాలేదు, ఎవరో రూపాయి ఇవ్వలేదండి. మాకు ఎవరో కాపాడలేదండి. కూడా కాపాడలేదండి. తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో, అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్న ఇలాకాలో, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈరోజు రైతులు కన్నీరు మున్నీరుగా ఉన్నారు. మొన్న మొంతా తుఫానుతో మీరు చూస్తూనే ఉన్నారు, ఈ పంటంతా కూడా మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ తుఫానుతో మూలిగేనకపై తాడుపడిన పంట సిద్ధంగా రైతు మరింతగా అగమ్మకొచ్చే పరిస్థితి ఉంది. అసలు నవంబర్ నాటికే పంటంతా పూర్తి కావాలి. ఒక పక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మరోపక్క
రుణాలు కూడా మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కూడా ఇవ్వట్లేదు. ఒక వరే కాదు, అపరాలు, పత్తి ఇవన్నిటి మీద కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. వాణిజ్య పంటలన్నీ కూడా మొత్తం వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. అందుకని ఈ నెల 10వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు సిపిఐ, రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కావున రైతులు అందరూ కూడా ఈ ధర్నాకు రావాలని కోరుతున్నాం. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు బోధనా పరికరాలను అందించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ముందుకొచ్చారు. కళాశాల అధ్యాపకుల విన్నపం మేరకు ఆయన స్పందించారు. ఆయన సతీమణి పుప్పాల రామ్జీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థిని కావడంతో సామాజిక బాధ్యతగా సుమారు 35,000 రూపాయల విలువైన పరికరాలను అందిస్తున్నామని గట్టి సత్యనారాయణ వెల్లడించారు. కళాశాల అధ్యాపకుల విన్నపం మేరకు ఆయన స్పందించారు. ఆయన సతీమణి పుప్పాల రామ్జీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థిని కావడంతో సామాజిక బాధ్యతగా సుమారు 35,000 రూపాయల విలువైన పరికరాలను అందిస్తున్నామని గట్టి సత్యనారాయణ వెల్లడించారు. విధంగా ఈరోజు జీపీటీలో కూడా నా సతీమణి తరపున ఇవ్వడం కూడా నాకు గర్వకారణంగా అనిపించింది. ఇలా కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ క్యాబిన్లో ఈ వర్షం పడడం వల్ల ఆవిడ రూమ్ పక్కనే కూర్చున్న చోట నీళ్ళు పడడం చూశాను నేను. ఏంటి మేడం అంటే వాళ్ళు చెప్పారు, మేడం ఏంటంటే ఇది మాకు వర్షం వస్తే ఇబ్బంది జరుగుతూనే ఉందన్నారు. మరి దానికి కారణం ఏంటంటే వెంటనే మేము పైకి వెళ్ళి టెర్రస్ మీద అన్నీ సందర్శిస్తే టెర్రస్ మీద కొన్ని చోట్ల క్రాకులు, అలాగే కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేషను, కొన్ని జాయింట్లు వీక్ అవడంతో లీక్ అవుతుందని నేను గుర్తించి దానికి ఏం చేయాలో నేను సజెస్ట్ చేశాను. అంతేకాకుండా ఈరోజు ప్రొద్దుటే ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధ్వర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి దానికి ఎస్టిమేట్ చేసి చెప్తున్నారట. సో డిపార్ట్మెంట్ వెంటనే దానికి స్పందించి ఆ రిపేర్కి అటెండ్ అవుతే మనం వాళ్ళకే మంచి జరుగుతుంది. కాలేజీ బిల్డింగ్ కూడా స్ట్రాంగ్గా పాడవక ఉండే అవకాశం ఉంటుందని నేను వాళ్ళని వెంటనే అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమైనా వస్తే సమస్య కూడా ఏమైనా ఉంటే నేను కూడా సహాయం అందిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. వాళ్ళు ఆనందపడ్డారు. అలా అందులో భాగంగానే మేము ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, ఈ రాష్ట్రీయ స్వయం సేవకు స్టార్ట్ చేసి 100 ఏళ్ళు మన విజయదశమి పూర్తి అయింది. ఆ సందర్భంగా ఈ శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఆర్ఎస్ఎస్ సమాజ సేవలో 100 ఏళ్ళనగా ఈ సంచికను తీసుకుని అలాగే వాళ్ళ బ్రోచర్ తీసుకెళ్ళి ఈ సమ్మేళనం పార్టిసిపేట్ చేయమని మేము చెప్తే వెంటనే ప్రిన్సిపల్ గారు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నానని చెప్పడం మాకు గర్వకారణం అనిపించింది. అందుచేతే ఆర్ఎస్ఎస్ చదువుకోవడం వల్ల ఆవిడకు ఒక నిజాయితీ వచ్చింది అంటే విలువల సంఘం అని చెప్పడం జరిగితే మేము కూడా దాంట్లో భాగస్వామైనందుకు బీజేపీ నుంచి నేను చాలా గర్వపడ్డాను. అలాగే మిగిలిన హెడ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. ఇదే విధంగా ఈ కాలేజీ అభివృద్ధి పథకంలో మేమే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు సహాయం చేసుకుంటే తన నెక్స్ట్ జనరేషన్స్కి అలాగే తన మిగిలిన స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ అవుద్దని నేను విన్నవించుకుంటూ విద్యార్థులు ఎక్కువ ముందుకు రావాలని, ప్రభుత్వం కూడా అందులో టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్కి సహాయం అందించాలని, ఎందుకంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ చాలా అవసరం, ప్రాక్టికల్ చాలా అవసరం. దాన్ని ప్రభుత్వం తగిన అధికారులు శ్రద్ధ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారు సుజాత మేడం గారికి, అలాగే బాలనాగమణి గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే వసశ్రీ గారికి, వాళ్ళందరికీ నన్ను అప్రోచ్ అవ్వడం నా అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఎప్పుడు కూడా వాళ్ళు వెంట ఉంటానని కోరుకుంటూ నేను హామీ ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ నెల 12వ తేదీన కాకినాడ పిఆర్ భవనంలో జరగనున్న భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో పిఆర్ భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేను ₹1 ఆ సంక్షేమ బోర్డులో జమ చేస్తాను. తెలంగాణ కనుకంట మేము అధికారం రాగానే ఈ సంక్షేమ బోర్డు ప్రమాద బీమాలు అన్నీ కూడా బాగా ఇస్తామని ఆయన చెప్పిన మాటలు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా ఈ భవన సంక్షేమ బోర్డు మీద కానీ, భవన నిర్మాణ రంగం మీద కానీ, భవన నిర్మాణ కార్మికుల మీద కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నీ మాట మోగపోయిందా? నీకు తిక్కుంది, లెక్క ఉంది కదా, మరి దీని మీద లెక్కలేదు. నేను నమ్మం కదా. రాష్ట్రంలో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఆనాడు జగన్ చేసిన ద్రోహాన్ని నిన్ను గెలిపించారు కదా. ఎందుకని సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తున్నావు?
అందుకని ఈ నెల 12వ తేదీ పిఆర్ భవన్లో అన్ని కార్మిక సంఘాలని, ఇంజనీర్లని, మేధావుల్ని అందరినీ కలుపుకొని కూడా ఒక అవగాహన సదస్సు మరి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకుడు తోకప్రసాద్ గారి నాయకత్వంలో అవగాహన సదస్సు జరగబోతుంది. కావున కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి భవన నిర్మాణ కార్మికులందరూ హాజరయ్యి ఐక్యంగా భవిష్యత్తు పోరాటానికి మనం నాంది పలకాలని తెలియజేస్తున్నాను. తాటిపాక మధు, ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. 2009 నుండి 2019 వరకు అనేక రకాల క్లైములు మంజూరయ్యాయి. 2019 నుంచి 5 సంవత్సరాల పాటు ఈ క్లైములు ఆగిపోవడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది. మేము భవన నిర్మాణ కార్మిక సంఘాలుగా ఒకటే అడుగుతున్నాం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అధికారంలో వచ్చి 18 నెలలు అవుతా ఉన్నా ఇప్పటికీ సంక్షేమ బోర్డు అమలు చేయడం లేదు. కొన్ని ప్రదేశాల్లో కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోతే, మృతి చెందితే కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తేనే నష్టపరిహారం ఇస్తున్నారు తప్ప ఈ సంక్షేమ బోర్డు నుండి ₹1 కూడా మంజూరు కావడం లేదు. మా ప్రధానమైన డిమాండ్స్ తెలంగాణ రాష్ట్రం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ₹10 లక్షల ఎక్స్గ్రేసియా యాక్సిడెంట్ క్లైమ్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మ్యారేజ్ గిఫ్ట్, డెలివరీ, సాధారణ మరణం అన్ని క్లైమ్లు కూడా యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క పథకాలు ఒకే విధంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ నెల డిసెంబర్ 12వ తేదీన భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ప్రమాదాలు, పథకాలు అమలుపై అవగాహన సదస్సు అనేది కాకినాడలో స్థానిక పిఆర్ భవన్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందుకని ఈ సదస్సు జయప్రదానికి కాపీ మెస్సులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, బైండర్లు తదితర రంగాల 36 రంగాల కార్మికులందరూ కూడా తరలి రావాలని ఈ కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిలో ఉపయోగపడుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల క్యాంప్ కార్యాలయం వద్ద వలసపాకల గ్రామ నివాసి తడాల ఆదిత్య నాగమల్లికి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటూ ఆర్థిక ఇబ్బందులతో సీఎంఆర్ఎఫ్కి అప్లై చేయగా శాంక్షన్ అయిన ₹6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పంపిణీ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హత ఉన్న వారికి 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారని, వారికి కాకినాడ రూరల్ ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇంకా కొన్ని అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని అవి కూడా త్వరలోనే అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యానికి అందులో కవర్ అయినటువంటి ఆ పరిధిలోకి రానటువంటి ఎటువంటి ఏమైనా వస్తే పూర్వం సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం అంటే చాలా పెద్ద పని కింద ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైన డెస్క్ పెట్టి వచ్చినట్టు 15 రోజులు 20 రోజుల లోపు రీఎంబర్స్మెంట్ చేయడం కానీ, వైద్యం కొనసాగుతున్నప్పుడు ఎల్ఓసి రూపంలో ఇవ్వడం కానీ జరుగుతుంది. అది ఫిగర్ ఎంత అన్నది మీరు పెట్టిన అప్లికేషన్ బట్టి పరిశీలన చేసిన తర్వాత ఒక టీం కూడా పెట్టడం జరిగింది. ప్రకారం చూసి అలాగే మన మల్లిక్ గారికి వైద్య నిమిత్తం ₹6 లక్షల ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఒక కుటుంబంలో ఒక మనిషి అనారోగ్యం బాగైతే ఆ కుటుంబం అంతా పాడైపోద్ది అన్నది ఒక బలంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత తొందరగా దీనికంటూ ఒక టీం పెట్టి ప్రత్యేకంగా చేసేందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ వారోత్సవాల్లో భాగంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఉమా మనోవికాస కేంద్రం ప్రాజెక్ట్ మేనేజర్ టి రాజా తెలిపారు. ఈ సందర్భంగా ఉమా మనోవికాస కేంద్రం ప్రాజెక్ట్ మేనేజర్ టి రాజా మాట్లాడుతూ, ప్రపంచ ఎయిడ్స్ నివారణ వారోత్సవాల్లో భాగంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. అర్హులైన వారికి చేతనిచ్చి ఆదుకోవడమే మానవత్వం అన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి సిద్ధార్థ హాస్పిటల్స్ ఈ సరుకులను సమకూర్చడం అభినందనీయమని రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, బుధరాజు సత్యనారాయణ రాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినము జరుపుకుంటూ ఉన్నాం కదా, దీనికి అనుగుణంగా ఏంటంటే
కొంతమంది PLHIVలకి మేము న్యూట్రిషన్ సపోర్ట్ చేయాలని సంకల్పం కలిగినప్పుడు ప్రతి సంవత్సరం లాగే సిద్ధార్థ హాస్పిటల్ కాకినాడ వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా 20 నుండి 25 మంది ఎవరైతే HIV వ్యాధి బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి సహకరించడానికి మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే అందరూ పరీక్ష చేయించుకోవాలి, మీ స్థితిని తెలుసుకుని సురక్షితంగా ఉండాలి అనే నినాదంతో NACO వారు ఇచ్చిన గైడ్లైన్ ప్రకారము మేము పనిచేయడం జరుగుతూ ఉన్నది. దీనికి అనుబంధంగా కాకినాడ ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడబాల రత్నప్రసాద్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటీవల కంటి అనారోగ్యంతో బాధపడి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు రవా భాస్కరరావును జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరామర్శించారు. పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో రవ్వ భాస్కరరావు నివాసానికి దొరబాబు వెళ్లి భాస్కరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. పెండెం దొరబాబు వెంట జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాస్, రెడ్డం జనార్దన్, బాలిపిల్లి రాంబాబు, నడిగట్ల చింతలరావు, ఆగండి ప్రభాకర్, గోపుచంటి బాబు, పల్నాటి మధుబాబు, బొజ్జాదొరబాబు, కుంపట్ల చెల్లారావు, కరిదుర్గా ప్రసాద్, కొట్టేటి రాజేష్, కొండపొడి శివ, కోలసాయి, ఓరుగంటి పెదకాపు, గుండు వీరభద్రరావు, శంషుద్దీన్ చక్రవర్తుల శ్రీను, చోటిశెట్టి రాజా, పాలక ప్రవీణ్, పల్లా శ్రీను, తంగిట ఆదినారాయణ, చెరుకూరు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత రంగ సంక్షోభం వల్ల చేతినిండా పనిలేక చేనేత కార్మికుల కుటుంబాలు అల్లలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సమాఖ్య నాయకులు సూర్యచంద్రరావు, కె రామారావు, పి వెంకటరమణ, కె సతీష్, పి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసులు, ఎస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 200 యూనిట్లు కరెంటు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీ మరి అధికారులతోటి మరి చర్చించడంలో దాంట్లో భాగంగా మరి పౌర్ణమికి 500 యూనిట్లు, మరి మగ్గాలకి 200 యూనిట్లు మరి తక్షణం అమలు చేయాలని ఒక ఆలోచన అయితే అధికారులకి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ముందుగా ధన్యవాదాలు. కానీ ముఖ్యంగా ఈవేళ చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కార్మికులు బతకాలి అంటే ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు ఆప్కోన్ అయితేనేమి, అలాగే తిట్టుపండు పథకం అయితేనేమి, రిబేట్ అయితేనేమి ఇంచుమించు 200 పైచిలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయినాయి. ఈవేళ ఆ బకాయిలు చెల్లిస్తే చేనేత సహకార సంఘాలు నడుస్తాయి. చేనేత సహకార సంఘాలు నడిస్తే కార్మికులు మరి వాళ్ళకి పని చేతిండా పని దొరికే పరిస్థితి ఉంటుంది. ఇది ముందు దీని మీద దృష్టి పెట్టాలని మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ గవర్నమెంట్ కానీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రోత్సాహకాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగించుకోవాలి. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో వక్తలు పిలుపు. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి. పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైన్లకు రూరల్ ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన. పిఠాపురంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముఠా అరెస్ట్. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్. కాకినాడ నగరం క్లీన్ గా ఉండేందుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలి. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ సూచన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు.
జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.